సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, అన్ని దేశాలు 6 దేశాలకి ఒకటే న్యూస్ అండి. కారణం ఏంటంటే ఇప్పుడు ల్యామ్లైట్లో ఏముందంటే ఇటు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం. సో మనకి 2025 స్టార్ట్ అయిన కానుండి ఏదో పెంట, ఏదో ప్రాబ్లం, ఎక్కడో దేశంలో ఏదో ప్రాబ్లం కంటిన్యూ వస్తూనే ఉంది. స్టార్టింగ్లో ఉక్రెయిన్ ఈ రష్యా వాళ్ళకి స్టార్ట్ అయింది, తర్వాత పాలస్తీనా ఇజ్రాయెల్ వాళ్ళకి యుద్ధం స్టార్ట్ అయింది, తర్వాత మన ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు. ఆయన మొత్తం పెంట చేసేసాడు, రకరకాల టారిఫ్లు వేసేసి అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు మొత్తం కుదేలు చేసేసాడు. సో తర్వాత ఏమో ఇండియా పాకిస్తాన్ పుల్వామాలో మొన్న జరిగిన గొడవ, ఇండియా పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం ఏర్పడింది. తర్వాత ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ వాళ్ళకి యుద్ధ వాతావరణం. ఆల్రెడీ ఒకరొకరు బాంబులు వేసుకుంటున్నారు. ఇజ్రాయెల్లో చాలా డ్యామేజ్ జరిగింది. నేను ఫోటోలో పెట్టాను. ఫోటోలు కంటిన్యూగా షో చేయకూడదు, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం, ఇది అర్థం చేసుకోవాలి మీరు. అయితే ఇందులో ఇరాన్కి దగ్గరగా ఉన్న దేశం కువైట్, సౌదీ చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే గల్ఫ్ దేశాలు, ఈ 6 గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గల్ఫ్ దేశాలు విదేశీయులకి, ఫారినర్స్కి, అంటే ఆ దేశం తప్పించి మిగిలిన దేశాలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అందరూ వచ్చి ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం కల్పించాయి గల్ఫ్ దేశాలు. ఏ మాట కామాటే, ఇది మాత్రం నిజమే, కాదనకూడదు. గల్ఫ్ దేశాలు మిగిలిన దేశాల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఓకే, అయితే గల్ఫ్ దేశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. నెక్స్ట్ మిగిలిన దేశాలతో బిజినెస్ చేస్తాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఆయిల్ ఇలాంటి వస్తువులు, కన్జ్యూమర్ గుడ్స్ అని ఉంటాయి కదా, ఇంపోర్టు ఈ ఎక్స్పోర్టు బిజినెస్ చేస్తాయి తప్ప ఎటువంటి గొడవలు పెట్టుకో, యుద్ధాలు లాంటివి చేయవు. సో ఈ 6 గల్ఫ్ దేశాలు ఎక్కడా కూడా మంచి డబ్బున్న దేశాలు కాబట్టి సో అవసరమైతే కష్టాల్లో ఉన్న సాయం చేస్తాయి తప్ప వీళ్ళని ఎవరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి మీద గొడవకి వెళ్ళరు. సో ఇదొకటి మంచి విషయం గల్ఫ్ దేశాలు. అయితే ఇప్పుడు ఇరాన్ దగ్గరకు ఉండడం వలన ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ఇప్పుడు ఆల్రెడీ అరబ్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో, 6 దేశాల అరబ్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో ఇరాను ఇజ్రాయెల్ ప్లేస్లో వెంటనే తిరిగి రావాలని చెప్పి పిలుపునిచ్చారు వాళ్ళ దేశాల వాళ్ళకి. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఇటు పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ అందరికీ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంచారు. ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, పక్కన యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, అప్రమత్తంగా ఉండాలి. సో అని చెప్పి అవసరమైతే డే అండ్ నైట్ కూడా పనిచేయాల్సి వస్తుందని చెప్పి గవర్నమెంట్ సర్వీసెస్కి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఈ గల్ఫ్ దేశాల్లో. సో ఇప్పటికైతే ఇదే న్యూస్ ఉందండి. ఇంకా ఈ న్యూస్ అంతా, గల్ఫ్ దేశాల న్యూస్ అంతా ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ని ఏ విధంగా ఆపాలి, అన్ని దేశాలు ఖండించడం కానీ ఆపే ప్రయత్నం కానీ ఇవే చేస్తున్నాయి. సో తప్ప ఇంతకుమించి వేరే న్యూస్ జనరేట్ అవ్వట్లేదు. సో ఇదే అండి సంగతి. ఈ యుద్ధం జరగకూడదు, యుద్ధం జరగకూడదు, ఈ గల్ఫ్ దేశాలు కూడా ఏమీ కాకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఎన్నో లక్షల మంది గల్ఫ్ దేశాల మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన ఇండియన్స్ ఎన్నో లక్షల మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళే లక్షల మంది ఉన్నారు. సో అర్థం చేసుకోండి. ఇదండి సంగతి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.